పెళ్లి కాకముందు నా జీవితం ఎలాంటిదంటే, మేము మా తల్లిదండ్రులకు నలుగురు, నేను రెండో వ్యక్తిని. నాకంటే పెద్ద నాన్న, నాకంటే చిన్నోళ్ళు ఇద్దరు ఉన్నారు, తమ్ముడు చెల్లి. అయితే అప్పుడు ఆ సమయంలో ఏమైందంటే, ఈ ఇంట్లో రెండు బిడ్డగా పుట్టిన కాబట్టి ఇంట్లో పని చేయాలి, అమ్మకు సహకరించాలి. నా తండ్రి గారి రైతు, నా తండ్రి పేరు గల్వానాయక్, నా తల్లి పేరు మారమ్మ. నేను లంబాడి వంశానికి చెందిన బిడ్డను. అలా ఆ వంశంలో పుట్టినందుకు ఆ కాలంలో దరిదాపు నా వయసు ఇప్పుడు 52-53 సంవత్సరాలు ఉంటుంది. ఆ 52 సంవత్సరాల క్రితము మా కులములో కానీ మా వాళ్ళు కానీ అందరూ లంబాడి డ్రెస్తో, మా కుల సాంప్రదాయంతోనే వాళ్ళ వివాహాలు జరిగింది. ఇక నా కాలం వచ్చేసరికి మారిపోయింది, పద్ధతులు మారిపోయింది. ఎలా మారిపోయినాయి అంటే, నాకంటే పెద్ద మా అన్న చదువుకున్నాడు, నా తర్వాత మా చెల్లెలు చదువుకుంది, మా తమ్ముడు చదువుకున్నాడు. నాకు మాత్రం చదువుకు పంపలేదు. కారణం ఏంటిదంటే, మా ఇంట్లో ఒక చిన్న కిరాణం కొట్టు ఉండేది. ఆ కిరాణం కొట్టు మా అమ్మ చూసుకోవాలి. ఇక వ్యవసాయం ఇంచుమించు 25 ఎకరాల భూమి మా అమ్మ వాళ్ళకు ఉండేది. నలుగురు జీతగాడు, వాళ్ళకు పనులు చెప్పాలి, వాళ్ళతో పాటు నాగలు దున్నటానికి పొలానికి వెళ్ళాలి. అమ్మ వెళ్ళినప్పుడు, దున్నటానికి వెళ్ళినప్పుడు నేను కిరాణం షాప్లో కూర్చోవాలి, అమ్మ కిరాణం షాప్లో కూర్చున్నప్పుడు నేను వెళ్ళాలి. ఇక నాగలు ఇచ్చిన తర్వాత ఆ దినాల్లో, బాల్య దినాలు కావచ్చు, కొంచెం ఇంచుమించు జ్ఞానం వచ్చినప్పుడే ఇవన్నీ గుర్తుకుంటాయి కాబట్టి ఆ నాగలు ఇచ్చిన తర్వాత బర్రలో వెళ్ళాలి. అది నా బాల్య జీవితం నుంచి వివాహం అయ్యేదాకా నా పరిచర్య. అయితే ముగ్గురు బిడ్డలకు చదివించిన కదా, మరి ఈ బిడ్డకు చదువు లేదు, రేపు పెళ్లి చేస్తా, మరి ఈమె ఎలా బతకాలి, అప్పుడు నేను బర్రెలు ఇవ్వాల్సి వస్తుందని మా అమ్మ నాన్న ఆలోచించి ఏం చేసేదంటే, మా అమ్మ ఎండాకాలము అప్పుడు బర్రెలు మేపేది ఉండదు కదా, అప్పుడు కిరాణం షాప్లో కూడా ఎక్కువ గిరాకీ ఉండదు, బయట పనులు ఉండవు కాబట్టి నేను కిరాణం షాప్లో కూర్చుంటాను, నువ్వు ఇదిగో పలాని పక్క తండలోకి వెళ్ళి కుట్టు మిషన్ నేర్చుకోమని పంపించింది. అక్కడ కొంచెం బేసిక్ ట్రైనింగ్, తొక్కటము, దారం మిషన్కి ఎక్కేయటము, ఆ కొద్ది పరిచయం, మిషన్తో నా కొద్ది పరిచయం. అలా నా జీవితం పట్ల సాగిపోయిన తర్వాత అప్పటి కాలంలో 13 సంవత్సరాలకే పెళ్లి చేసేది. అసలు కథ ఈ 13 సంవత్సరాల నుంచి ప్రారంభించింది. ఆడుతూ పాడుతూ 13 సంవత్సరాలు ముందెళ్ళిపోయింది. 13 సంవత్సరాలు వెళ్ళి 14 సంవత్సరానికి వచ్చేసరికి అసలు కథ ప్రారంభింపబడింది. ఏంటిది ఆ కథ అంటే, పెళ్ళైంది. పెళ్ళైతే ఎలాంటి కుటుంబం అంటే, మా తండ్రి గారు ఒక రైతు, భూస్వామి. ఎక్కడ కూలకు పోయేది నాకు తెలియదు, ఎక్కడికి వాళ్ళ దగ్గర పోయి కూలికి డబ్బులు తీసుకొచ్చేది నాకు తెలియదు. కానీ మా అత్తగారి కుటుంబం ఎలాంటిదంటే, ఏ రోజు కూడు ఆ రోజు, ఎఫ్సిఐ మిల్లుకు పోతేనే వాళ్ళకు పైసలు, వాళ్ళకు అక్కడ నుంచి పైసలు వస్తేనే వాళ్ళు ఏమైనా ఇంట్లో తెచ్చుకోవటం కానీ, ఏమైనా కొనటం కానీ, చేయటం కానీ అలా ఉంటుంది. పేదరికం అత్తగారిది, సంపన్న కుటుంబం నా తల్లి గారిది. వ్యత్యాసం ఇది. సరే, దేవుని అప్పుడు నేను విగ్రహాలకు బాగా పూజిస్తాను. చిన్నప్పటి నుంచి మా అమ్మ బాగా చేస్తుంది విగ్రహాల పూజ, నేను కూడా అదే అలవాట్లో విగ్రహాల పూజ బాగుంటుంది. అప్పుడు సర్దుకుపోయేదాన్ని. ఎలా అంటే, ఏమో దేవుడు ఎలా నిర్ణయించాడేమో నా రాత, అలానే సర్దుకుపోయి ఇక అయిపోయింది. అప్పుడు వచ్చినప్పుడు నా భర్త పెళ్ళైన తర్వాత నా భర్త ఏం చదువుకున్నట్టే 10వ తరగతి చదువుకున్నాడు. చిన్న వ్యవసాయం అత్తగారి ఇంట్లో. పెద్ద వ్యవసాయంలో పుట్టిన దాన్ని చిన్న వ్యవసాయంకి వచ్చేసాడు. ఉండటానికి ఇల్లు కూడా సరిగా లేదు, అంత సర్దుకుపోవాలి. ఇక ఒక్కటి కాదు, ఇక అంటారు కదా, నేతిలో తిన్న మనిషికి కనీసం నీళ్ళలో చేయి ముంచుకొని పడుకుందామన్నా కూడా లేని స్థితికి వచ్చేసింది. అయినా చదువుకోపోవటం చిన్న చిన్నగా అలవాటైంది. అలా అలవాటు అయిపోయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత నా భర్తకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ అని
కానీ వెళ్ళిపోయారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నన్ను కూడా నా సొంత ఊరు నుండి హైదరాబాద్ తీసుకెళ్ళారు. ఇక అనుకున్నాను ఉద్యోగం వచ్చింది, ఇక నాకేం తక్కువ, అన్నీ ఉంటాయనుకున్నాను. కానీ నా పరిస్థితి ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత భర్తతో పోయి హైదరాబాద్లో ఉన్నప్పుడు ఒక బాబు పుట్టాడు. ఒక బాబు పుట్టిన తర్వాత మరలా 3 సంవత్సరాలకు ఒక బాబు పుట్టింది. బాబు పుట్టినప్పుడు కొద్దిగా ఆ వచ్చే జీతం, అప్పుడు జీతం ఎంత? ఫస్ట్ ట్రైనింగ్లో ఇచ్చింది మాకు 300 రూపాయలు. ట్రైనింగ్ అయిపోయినాక మొత్తం కటింగ్ పోగా మాకు వచ్చిన జీతము 740 రూపాయలు. 740 రూపాయలు బాబు, నేను, నా భర్త నెల మొత్తం తినాలి. ఇంకా వచ్చేపోయే చుట్టాలో కూడా అందులో నుంచి పెట్టాలి. ఎందుకంటే సైడ్ బిజినెస్ ఏది లేదు, ఎక్కడి నుంచి సంపాదన లేదు. కాబట్టి అలానే మేము సర్దుకొని పోవాలి. మరి అలా జరుగుతున్నప్పుడు కొన్ని దినాలకు మరి పాప పుట్టింది. పాప పుట్టినప్పుడు ఇక ఇంకా ఎందుకంటే ఒక మనిషి పెరిగిన కొద్దీ ఆర్థికంగా బాగా ఖర్చులు ఎక్కువవుతుంది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేశామంటే ఎటు చూసినా ఏ దారి కండరాట్లేదు. ఆ ఖర్చు ఒకటి పెరిగింది. ఆ ఖర్చుతో పాటు ఇక కొడుకు పుట్టాడు, బిడ్డ పుట్టింది కదా, భర్త అలవాట్లు కూడా కొంచెం చేంజ్ అయింది. చేంజ్ అవటం ఏంటిది, మా అత్తగారు మీ ఊరికి వస్తే విగ్రహారాధన ఏది వచ్చినప్పుడల్లా ఒక ఏట మామకు ఏట కోయాలని ఒకటి తీస్తారు. ఇక ఉగాదికి వస్తే ఉగాదికి ఏట కోయాలని ఒకటి తీస్తారు. మళ్ళీ ఇంట్లో మా నడిపి మామగారి ఇంట్లో ఒక పుట్ట, దానికి మళ్ళీ పండుగ చేయాలని ఒక పండుగ చేయాలి. తర్వాత కల్లెపల్లి అని అక్కడ ఒక పండుగ చేయాలి. ఇట్లా వరుసగా పెడితే మాకు వచ్చేది జీతం తక్కువ, కానీ ఖర్చు ఎక్కువ. ఖర్చు ఎక్కువైపోతుంది. అటు కుటుంబాన్ని పోషించుకోవాలి, మళ్ళీ ఇటు వీళ్ళతో కలిసి ఈ పూజలు పురస్కారాలు చేయాలి. మళ్ళీ ఇవే కాదు, మళ్ళీ మా సొంత మొక్కుబడులు ఎట్లున్నాయంటే తిరుపతి వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి, భద్రాచలం వెళ్ళాలి సంవత్సరానికి ఒకసారి, ఏం చేయాలి, యాదగిరి గుట్టకి వెళ్ళాలి, శ్రీడి వెళ్ళాలి, ఏదైనా గురునానక్ నాందేడ్ వెళ్ళాలి, చంద్రవక్క ఇక్కడ మాచర్ల దగ్గర అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఈ భక్తి అంటే చాలా ఇష్టం. పూజలు పునస్కారాలు అంటే ఇక బయటికి వెళ్ళాలంటే అప్పు తెవ్వాలి కదా, 110 కడుకో 5 కడుకో తేవాలంటే వాళ్ళతో కలిసి తిరిగి తాగితేనే డబ్బులు పుడతాయి. కొద్దిగా ఎంత అలవాటు అయిపోయిందంటే ఆ జీతం ఇంటికి కూడా రావటం బంద్ అయిపోయింది. స్నేహితులు ఎక్కువైపోయారు, ఖర్చు ఎక్కువైపోయింది. ఆ పరిస్థితిలో ఇక ఆలోచన తట్టుకోక నాకు ఎప్పుడు నాతో కలిసి కొంచెం మాట్లాడుతుంది ఒక ఆమె, ఆమె పేరు దాసరామె. నాతో కలిసి మాట్లాడుతుంటుంది, మా ఇంటికి వస్తుంది. కారణం ఏంటిదంటే ఆమె పిల్లలు లేరు, నా పిల్లలు ఉన్నారు. పిల్లలతో కొంచెం ఆడుకుంటుంది, మాట్లాడుతుంది. ఆమె స్టీల్ సామాన్ వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆ ఏరియాకి వచ్చినప్పుడల్లా నా పిల్లలతో కొంచెం ఆడుకుంటుంది, కూర్చున్నాక ఇక నేను ఏమన్నా ఏం చేసినామంటే ఏదో ఒకటి చేసింది అయిపోయింది అనుకోని, ఇక ఎందుకంటే ఇంట్లో విషయాలు బయట చెప్పుకుంటే ఇష్టం లేక ఏదో ఒకటి చేసుకున్నాలే అని చెప్పేదాన్ని. కాదు ఏం చేసినా నాకు కూడా పెట్టరాదు. నేను పోయి కుండలో చూసేది కొద్దిగా అంత ఏదో పిల్లలకు మట్టుకుండేది. అయ్యో కొద్దిగా తిన్నాక నేను తిన్నా, ఇప్పుడు పిల్లలకు కూడా పెట్టేసిన అని చెప్పేదాన్ని. ఎందుకంటే ఆడ లేదు, జీతం రావడం ఆగిపోయింది, సంపాదన పోయింది, ఏం లేదు. ఉన్న దాంట్లోనే పిల్లలకు బతికించుకోవాలనే ఆలోచన. ఆ సమయంలో ఆమె ఏమన్నదంటే నేనే అడిగిన, పరిస్థితి అస్సలు బాగలేదమ్మా, ఇట్లా మీ అన్నయ్య జీతం రావడం కూడా కష్టమవుతుంది, ఇంట్లో స్నేహితులు ఎక్కువయ్యారు, తాగుడు ఎక్కువైంది, ఇంకా పూజలు పురస్కారాలు కూడా మాకు ఎక్కువ అయ్యాయి, వచ్చే జీతం కొద్దిగా ఖర్చు ఎక్కువైపోయింది, ఏమైనా పని ఉంటే చూపిరాదు అని నేనన్నా, నేను చేస్తా పని. ఆమె అన్నదంటే వాము పోలీసు వాళ్ళు ఏదైనా ఉద్యోగం ఏదైనా పని చేస్తారా, ఎవరైనా పని చేస్తావు, నీకు ఎవరు పెట్టుకుంటారమ్మా, గవర్నమెంట్ ఉద్యోగి భార్యవి, నువ్వు పని చేస్తా అంటావా అని ఆమె నాకు జోకుడు. ఆమెకు అది ఒక హెచ్చరిక అనిపించిండొచ్చు, కానీ నాకు అది చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇటు పని చేసుకుంటానికి కూడా నేను అర్హురాలిని కాకపోయినా
పంచుకున్నాను. వదిన నా పరిస్థితి కూడా బాగాలేదు వదిన అని ఆమె పరిస్థితి చెప్పింది. ఏంటమ్మా అన్న, నాకు పిల్లలు పుట్టలేదని మా ఆయన ఇంకొక ఆమె చేసుకుంది. నేను ఈ గిన్నెలు బొచ్చలు అమ్మితేనే పావుల బేడ వస్తే నేను పోయి తినాలి, కొనుక్కొని తినాలి, లేకుంటే నా పరిస్థితి కూడా బాగాలేదు వదిన అని ఆమె. అయితే ఏం చేద్దామని ఏం లేదు కానీ ఇక్కడ రామ్నగర్లో ఒక ఆయన జ్యోతిష్యం చెప్పాడు ఉన్నాడు. ఆయన మొత్తం చెప్తాడంట వదినే, పోదాంరా, నీకేమైనా శని ఉందేమో లేక నాకేమైనా శని ఉందేమో, మనం ఎందుకు కష్టపడాలి, దా వదిన పోదామని ఇద్దరం పోయాం. ఫస్ట్ వారం పోయాం. 5 రూపాయలు నేను దగ్గర, ఆమె దగ్గర ఒక 10, 25, 20 రూపాయలు ఆమె దగ్గర ఉంది. ఆమె ఒక 10 రూపాయలు పెట్టి ఆడ ఆంజనేయ వేసిన దగ్గర పెట్టింది. నేను ఒక 5 రూపాయలు ఆడబెట్టేసి, ఇగున్న 5 కూడా ఆడబెట్టేసిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, 3 నెలల శని ఉంది మీకు, 3 నెలల తర్వాత మీరు దర్జాగా బాగుపడతారు, మీ కష్టాలన్నీ పోతాయని అని చెప్పి గిన్నె ఏదో ఆవాలేదో మంత్రించి ఆయన ఇచ్చి, ఇవి తీసుకుపోయి మీ వాకిట్లో కానీ మీ ఇంట్లో కానీ చల్లుకో అన్నాడు. నేను తెచ్చి ఆడబెట్టాను. ఈ కడిగి కూరలో పోపు వేసుకుని మంచుకుంటాయి కదా, ఇవి చల్లుకుంటే వస్తుందని దాన్ని తీసుకుపెట్లే పెడితే నాకేం ఆలోచన వచ్చింది, కూరలో వేసుకోవాలి. ఆయన ఏం మంత్రించి ఇచ్చిండు, ఏదో నీళ్ళు చల్లించిండు దాని మీద, దాన్ని తీసుకోవట్లే పెట్టి ఈ కూరలో వేసుకున్న బాగుండు కానీ చల్లితే వస్తుంది, ఉట్టిగా పోతాయి అని నేను అనుకున్నాను. తర్వాత మళ్ళీ అనుకున్నాను, అమ్మ వీళ్ళు పోసిండు కదా మంత్రించి, మళ్ళీ ఏమైనా అయితే పిల్లలు అందరం తింటాం కాబట్టి అమ్మ వద్దులు అనుకొని అది పక్కకు పడేసాం. మళ్ళీ వారానికి వదిన మనం పోయిన దగ్గర పోయి వద్దామా వదిన మళ్ళీ వచ్చింది. నీకు పని లేదు, నాకు పని లేదు, ఇక ఉన్న పని ఉంది. ఇక పోయి ఎక్కడ మళ్ళీ రామ్నగరే పోయింది. రామ్నగర్ పోయి ఆ గురువు దగ్గర పోయి మళ్ళీ నా దగ్గర లేవు పైసలు, ఆమె దగ్గరే ఉండి నా బదులు ఒక 5 రూపాయలు పెట్టింది, ఆమె బదులు ఒక 5 రూపాయలు 10 రూపాయలు పెట్టింది. అంజనే పెట్టి ఆమె అడిగిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, పట్టు వస్త్రాలు తీసుకోవాలి, మీరు రథం మీద కూర్చోవాలి, మీకు బాగా కలుగుతుంది, సమృద్ధిగా మీరు అభివృద్ధి వస్తుంది అని చెప్పిన తర్వాత పట్టు వస్త్రాలు ఎంత వస్తున్నాయి అంటే ఏమో నాకు కూడా తెలియదు వదిన, ఆయన దగ్గరనే రాపించుకుందాం ఏమేమి తేవాలని. ఆమెకు చేపించాలని ఉంది ఆ పూజ, కానీ నా దగ్గర తడి లేదు చేపించడానికి. ఆమె కొంచెం గొప్ప బిజినెస్ వ్యాపారం చేస్తుంది, నాకేది లేదు. ఉన్న కొంచెం పిల్లలకు బతికించుకోవాలి, వండుకోవాలి, ఇక నాకున్నది అదే. కాబట్టి వదిన నేను రాపించుకొస్తా వదిన, ఇద్దరం కలిసి తెచ్చుకుందామని ఆమె. సరే నువ్వు రాపి ఎంతైతే చూద్దాం, చూసినాక సరేలే మరి బాగుపడతామంటే ఎందుకు వద్దంట అని చెప్పేసి ఆమె దగ్గర ఆయన పోయి ఆయన దగ్గర రాపించుకొస్తే అప్పటి దాదాపు 35 సంవత్సరాల క్రితము అప్పుడే 6,700 రూపాయలు అవుతుంది దాని ఖర్చు. ఆయన రాసిచ్చిన సామాన్లన్నింటికి లిస్టు 6,700 రూపాయలు అవుతాయి. అయితే నేనన్నా వదిన మాకు జీతం వచ్చేదే 740 రూపాయలు, అందులో మా కుటుంబం పోషింపబడాలి, ఇంటికి కట్టుకోవాలి. ఇప్పటికే ఎన్నో ఉన్నాయి, మళ్ళీ నేను ఇంత పెట్టుకుని పూజ నేను చేయించలేను, కానీ అది నువ్వు ఏమైనా చేయించుకుంటే చేయించుకోమా, నా వల్ల కాదని పక్కన జరిగిన తర్వాత ఇక ఆమె కూడా నేను ఒకదాన్ని ఏం చేయించుకొని వదిలే, నాకు కూడా అంత డబ్బు వెళ్ళాలంటే మళ్ళీ నేను కూడా అప్పు తీరాలి, నా దగ్గర లేవు, ఎక్కడైనా అప్పుడు వస్తే 10 కాడికి 12 కాడికి అడుగుతురు అని చెప్పిన తర్వాత నేనన్నా కదా, మరి రాపించుకొచ్చినావు, మరి చేయించుకోకపోతే నీకు నాకు మళ్ళీ ఏదైనా శాపం అని ఏదైనా చేస్తాడు మాంత్రికుడు, మళ్ళీ అనవసరంగా మనం పోయి అలా చిక్కులు పడ్డట్టయినా అని చెప్పి ఎదురు మాట్లాడుకొని ఆమె చెవులో కమ్మలు, నా చెవులో కమ్మలు, ఆమె చెవులో కమ్మలు, నా చెవులో కమ్మలు తీసి ఇద్దరం పోయి మార్వాడి దగ్గర పెట్టాడు. మార్వాడి దగ్గర పెడితే 7,000 రూపాయలు ఇచ్చింది. నాకు పావులొక్క తులం ఉన్నాయి నా చెవులో కమ్మలు, ఆమెకు బాగానే ఉన్నాయి గంటీలు పావులొక్క తులం, ఆమెకు తులం పైనే ఉన్నాయి, 2 తులం పైన ఉన్నాయి. మాకు 2 తులాల పావు బంగారం పెడితే 7,000 రూపాయలు ఇచ్చింది. 7,000 రూపాయలు తీసుకొని వచ్చి ఏం వదిన మరి నువ్వు కలుస్తామని, నేను కలగా తల్లి, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నా కమ్మలు నాకు ఇప్పించి
ఇంకేం చేయాలిగా? నేను ఇక మళ్ళీ కలిస్తే మళ్ళీ నాకు రావు, మళ్ళీ కమ్మలు ఏడిపించడానికి కూడా నా దగ్గర సొమ్ము లేదు. కాబట్టి నీ దగ్గర డబ్బులు వచ్చినప్పుడు నాకు కమ్మలు ఏడిపించేస్తే ఇక నువ్వు రాపించుకొని వచ్చినావు కాబట్టి ఆ పూజ ఏదో నువ్వు చేయించుకో అని నేను చెప్పిన తర్వాత నేను పక్కకు జరిగిన తర్వాత అమ్మన్నది, అమ్మ అప్పు తెచ్చి చేయించుకుంటే మళ్ళీ ఇవన్నీ తీసుకుపోయి ఊళ్ళో వేసినట్టే మళ్ళీ రావద్దునే, ఏం చేయాలి నేను? సరే ఆలోచించి చేస్తా అని చెప్పాను. ఇంటికి పోయి రాత్రి అంతా ఆలోచించిందంట. రాత్రి అంతా ఆలోచించి ఏం చేసిందంటే పోయి స్టీల్ సామాన్లు వేసుకొచ్చి పూజ చేపించలేదు. ఆమె అమ్ముకుంటానికి సామాన్లు తెచ్చుకున్న తర్వాత నేనన్నా, అమ్మ నువ్వు బడదాని ఉన్నవే, నువ్వు పూజ ఏదో చేపిస్తానని కమ్మలు పెట్టించి నువ్వు తీసుకుపోయి మళ్ళీ స్టీల్ సామాన్ తెచ్చుకున్నావు నువ్వు. మరి ఆయన టైం ఇచ్చిన టైం మళ్ళీ నువ్వు పూజ చేసుకోకపోతే మళ్ళీ కష్టమవుతుందినే, బాగోదని చెప్పినప్పుడు మళ్ళీ ఆమె ఇంకొకరి దగ్గర పోయి మళ్ళీ కొన్ని డబ్బులు ఉన్నాయి కదా తెచ్చుకున్న దాంట్లో మళ్ళీ కొన్ని డబ్బులు ఎవరి దగ్గరనో 110 కాడికో తెచ్చిందాము. ఎందుకంటే వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆమెకు ఎక్కడ గుంజుకురావాలన్నా గుంజుకొస్తుంది. అట్లా తీసుకొని అది నేను పోదాంపా, నేను తెచ్చుకున్నాం పోతున్నాయి ఇక పూజకు, నువ్వు కూడా రారా చూడని పిలిస్తే పోతా నేనే ఎందుకు పోవాలిగా. ఆ రోజు మా ఆయన ఉన్నాడు ఇంట్లో, అయ్యయ్యా మరి మీ అక్క పూజ చేపిస్తుందంట, మనం కూడా పోదాంతా, నువ్వు కూడా రారా పోదామని ఇద్దరు పోతే ఆమె పూజ సామాన్లు నడిపించింది. మొత్తం తీసుకుపోయి లోపల పెట్టుకోడు. నేను మధ్యరాత్రి చేస్తా పూజ, ఇప్పుడు చేయను. మీరు ఉంటారా మధ్యరాత్రి కూడా ఎట్లా చేస్తానంటే నగ్నంగా చేయాలి ఈ పూజ, నగ్నంగా చేయాలి. ఆ నగ్నంగా మీరు ఉంటారా అని ఆమెను అడిగిండంట. వదిన ఇట్లా అడుగుతుండంటే, వామ్మో ఈ పూజలు మన వల్ల కాదు కానీ ఇక పోదామని చెప్పేసరికి సరే నేనైనా పోదాముగా, అడుగుదాం అని మళ్ళీ నేను ఒక 5 రూపాయలు పెట్టి మళ్ళీ నేను అధ్యయనం వేసి మళ్ళీ అడిగితే ఆయన అన్నాడు కదా, నువ్వు పూజ చేయించు. ఇప్పుడు ఆమె చేయించిన పూజే నేను చేయించాలి. నేను చేస్తే నా దరిద్రం నా శనిపోతుంది. అప్పుడు నేనైనా ఒకవేళ నేను పూజ అప్పు తెచ్చి చేపిస్తాను గురుగారు, మరి నా దరిద్రం పోకపోతే ఎట్లా అంటే, అప్పుడు కూడా నీ దరిద్రం పోకపోతే నేను ఒక రిజర్వ్ బ్యాంక్ చూపిస్తా, అలా దొంగతనానికి పో, నీ అవసరాలు అన్నీ తీరిపోతాయని నాకు బ్యాంకుని చూపించింది. అప్పుడు నేనన్నా బ్యాంకులో దొంగతనం చేయడం నాకు చేతనైతే ఈ 5-6 వారాల నుంచి నీ చుట్టూ నేనెందుకు దూరుతానైనా అని నా మనసులో నేను అనుకొని ఏడుస్తూ తిరిగి ఇక ఇంటికి వచ్చేసినాము. ఇక అప్పటి నుంచి ఏం ఆలోచన పట్టిందండి, నేను కొద్ది గొప్ప మిషన్ నేర్చుకున్నా కదా కొద్దిగా అమ్మోళ్ళ దగ్గర ఒక మిషన్ తెచ్చుకుంటే బాగుండు అని చెప్పి ఆ పక్కకున్న ఒక కాలనీలో ఒక మా లంబడామని ఈ లంబా డ్రెస్సులు గట్ట కుడుతుంది మిషన్ తెచ్చుకున్నాను. నేర్చుకోలేదు కానీ మిషన్ తెచ్చుకుంది. అప్పుడు నేనేమన్నా అంటే నేను కుడతా వచ్చిన మిషను, మరి నువ్వు కుడితే నాకు నేర్పి నేను మిషన్ ఇస్తాను. ఇక నాకు అదే చాలు, నాకు లేదుగా మిషను. ఆమె చెప్పింది నేను మిషన్ నేర్చుకోవాలని, మరి నీకు వస్తుంది అంటున్నావు కదా, నా మిషన్ మీద నాకు నేర్పి నేను మిషన్ నీకు ఇస్తా అని చెప్పింది. అప్పుడు సరే మిషన్ నీ ఇంట్లో కాదు కానీ నేను ఇంటికి రాలేను, ఎందుకంటే మా ఆయన డ్యూటీకి పోయి ఎప్పుడు పడితే అప్పుడు వస్తాడు కాబట్టి మిషన్ ఏదో నా ఇంట్లో పెట్టు, మిషన్ నా రూమ్లో పెట్టుకొని నీవు ఈ యొక్క మిషన్ నేర్చుకోవడానికి రా అని చెప్తే, సరే వదిన ఎక్కడైతే ఉంది నేను వస్తా, రోజు పొద్దున 10 గంటలకు వస్తా, మళ్ళీ 2-3 గంటలకు మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే వాళ్ళ భర్త బస్ డ్రైవర్. ఆమె అట్లా వదిన అని చెప్పి ఆమెను మిషన్ తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టింది. ఇక అప్పుడు నేనేం చేసినంటే ఆ మిషన్ నా ఇంట్లో వచ్చినందుకు నేనేం చేసినంటే చుట్టూ మాకు లంబాడి కాలనీ, శ్రీ బంజార్ నగర్ కాలనీ, ఆ కాలనీలో మొత్తం లంబాడి డ్రెస్సులు వేసుకున్న మా కులానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు పోయి కొంచెం మీరు బట్టలు ఏడ కుట్టించుకుంటారమ్మా అంటే, మేము సైదాబాద్ కాలనీకి వెళ్ళి కుట్టించుకొని వస్తామని చెప్పింది. నేను కుడతా బట్టలు, అక్కడ ఎంత ఇస్తారో దాంట్లో సగమే ఇవ్వండి, ఒక జాకెట్కి మేము అక్కడ 4 రూపాయలు ఇస్తాం. ఒక లంబాడి జాకెట్ కుట్టించుకోవడానికి మేము అక్కడ 4 రూపాయలు ఇస్తాం, మరి నాకు 2 రూపాయలు ఇవ్వని వాళ్ళతో బేరం బిజినెస్ ఆడుకొని ఇక వాళ్ళకి ఏం చేసిన వాళ్ళ గిరాకీ
వచ్చేటట్టు అక్కడ ఒక 30-40 మంది 40 ఇండ్లు ఉండే. వాళ్ళందరూ ఈ బట్టలు వేసుకుంటే వాళ్ళందరూ ఏం చేసినట్టే అక్కడ పోయి మనము 4 రూపాయలు ఇచ్చి అంత దూరం నడిచిపోయి కుట్టించే బదులు పక్కకే పుడుతుంది కదా అని చెప్పి నా దగ్గరికి రావడం మొదలుపెట్టింది. రాంబాయి దగ్గరికి పడితే పుడుతుందంట, రాంబాయి పుడుతుందంట అని వస్తే ఒక 2-3 ఫస్ట్ డౌట్గా ఇచ్చారు. వాళ్ళు కుట్టించినాక జాకెట్లు బాగా కుదిరిన తర్వాత ఇక అక్కడ కాలనీ వాళ్ళు మొత్తం రావడం మొదలుపెట్టారు. ఎంతమంది ఎంత రాత్రి ఒకడు కుట్టినా కూడా ఏమొస్తాయి, ఒక 15 రూపాయలు, 20 రూపాయలు, 16 రూపాయలు అంతే వస్తాయి. ఒక 7-8 జాకెట్లు కుడితే సరిపోతుంది. అది కూడా ఇంకోటి ఏంటంటే, నా చిన్నప్పుడు నాకు మెదడువాపు వచ్చింది. నా చిన్నతన నాకు మెదడువాపు వస్తే మా నాన్నలు ఏం చేశారంటే నాకు చుట్ట నేర్పింది. చుట్ట తాగడం. చుట్ట అంటే ఇక గుంటలు పొగాకు 2 కాడలైనా సరిపోదు నాకు, ముట్టించుకుంటుంది అంత తాగేదన్నమాట చుట్ట. అయితే ఆ మెషిన్ కుట్టేటప్పుడు ఇక నిద్ర వస్తుంటుంది కదా, ఇక చుట్ట తాగితే నాకు అలవాటు ఉంది కదా, చుట్ట తాగే అలవాటు అని ఏం చేసేది, ఆ గంట చుట్ట పాకెట్ అల్ల నుంచి ఒక 2 రూపాయలు ఇచ్చి పాకెట్ తెచ్చుకొని రాత్రి అంతా నోట్లో చుట్ట పెట్టుకొని అది కాల్చుంటే మెషిన్ కుట్టేది. ఆ మెషిన్ కుట్టి ఆ చుట్ట అయిపోయిన తర్వాత ఎప్పుడో 1 గంట 2 గంటలు వండుకునేది, మళ్ళీ లేసేది, మళ్ళీ కుట్టేది. అట్లా ఆ చుట్ట తాగుతూ ఆ జాకెట్లో కుడుతూ అట్లా చేసేసరికి ఇంట్లో పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా అయిపోయింది. ఎంత మిషన్ కుడితే మాత్రం, ఎన్ని దినాలు కుడితే మాత్రం ఆ విధంగా ఒక 1.5 సంవత్సరం పాటు జరిగింది. 1.5 సంవత్సరం పాటు జరిగిన తర్వాత ఇంకా లాస్ట్కి ఏమొచ్చిందంటే, ఒక రోజు నైట్ మొత్తం కుట్టినా, మధ్యాహ్నం 3 గంటల దాకా కుట్టినా, ముందు కుట్టినవి ఆ రోజు కుట్టినవి మొత్తం ఒక 50 రూపాయలు నేను అడుగుతాను. అయ్యా ఇక నా భర్తను చెప్పాను, అయ్యా మనం ఇక బతకటం అనవసరం, ఎందుకంటే నిన్ను చూసి ఈ విధంగా ఉంది, పిల్లలు చిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మనం కడుపు నిండా భోజనం పెట్టలేము, వాళ్ళకు చదివించలేము, ఇక నేను ఈ విషయం మీద కుట్టలేను, నా వల్ల కాదు అని ఒక పని చేద్దామని నేను. ఏంటిది అన్నాడు. ఏం లేదు కానీ 3-4 గంటలకు డ్యూటీ నుంచి వచ్చిన ఆయనకి ఏమన్నా అంటే నేను, అయ్యా ఇంటర్నెట్ డబ్బా ఎక్కడ దొరుకుతుందో ఆ డబ్బా తీసుకోండి. ఆ డబ్బా తీసుకొస్తే మనం అందరం పిల్లలకి ఇంత పోతాం, నువ్వు ఇంత నేను ఇంత తాగేసి శుభ్రంగా పండుకుందాము, తలుపు మాత్రం గొడవ వేయము, తలుపు అట్లాగే ఉంచుతా. ఎందుకంటే తలుపు వేసి ఉన్నామనుకో మళ్ళీ వాసన వస్తాం. మనం తలుపు వేయకుండా గొల్లెం పట్టినే ఉంటే ఎవరైనా ఇల్లేది లేవలేదని తలుపు నెడితే మనం అందరం పండుకునేది కనబడుతుంది. వాళ్ళు వస్తారు, లేపడానికి వస్తారు. ఇక అప్పుడు మనం లేవము, వాళ్ళు ఎవరికో ఒకరికి పిలిపిస్తారు, మున్సిపాలిటీలో ఎవరు వస్తారు, మనల్ని వేసుకొని పోతారు. ఇది బాగుంది కదా. మనం ఎందుకంటే మా వాళ్ళ మధ్యలో నేను పోవాలంటే నాకు బాధ అనిపిస్తుంది. అయ్యా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే, బాధ ఎందుకు అనిపిస్తుంది అంటే, అంతకు ముందు ఈ ఇసం పాటలు తెచ్చుకుందాం అనుకున్న ముందు ఒక 15 రోజుల ముందు తిరుపతి పోయి నా నిలువు దోపిడి, నా పేరు మీద ఉన్న కొద్దిపాటి బంగారము, గాజులు, సామాన్లన్నీ తీసి నిలువు దోపిడి తిరుపతి ఉండిలో వేసి వచ్చిన. తిరుపతి ఉండిలో వేసేసి ఏం లేకుండా వచ్చిన. వచ్చేటప్పుడు ఆయన జేబులో ఒక 1100 రూపాయలు ఉన్నాయి ఛార్జీ, జేబు కట్ చేసేవాడు. రైల్వే స్టేషన్లో నిలబడితే జేబు కట్ చేసేవాడు. ఆ రైల్వే స్టేషన్లో ఆ డబ్బులు కూడా ఛార్జీకి పెట్టుకుంటాను. దిగో తిరుపతిలో మా దూరపు చుట్టాలు ఎవరు ఉన్నారని తెలిసిపోద్దిగా అక్కడ దిగో తిరుపతి. అయితే ఒక రోజు మొత్తం 2 పిల్లలను భుజాల మీద వేసుకొని ఒక రోజు మొత్తం వెతికిన వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు. అయితే ఎక్కడ క్వార్టర్స్లో ఉన్నారు. ఆయన తిరుపతిలో పనిచేస్తాడంట ఇంజనీర్గా. అయితే ఎత్తకంగా వాళ్ళ దగ్గర పోయి ఇక వాళ్ళు ఏంటి వచ్చి ఏం సంగతి ఏంటిది, నేను చాలా రోజులకు వచ్చాను అంటే ఇట్లా తిరుపతికి వచ్చాను, ఏం మీరు ఉండని ఇక్కడ కలిసిపోదామని వచ్చాను అని వాళ్ళకి చెప్పి కూర్చున్న తర్వాత అడగకపోతేనేమో పోలేము ఇంటికి, అడిగితేనేమో ఏమనుకుంటారు,
ఏం చేయాలి అని చాలా చాలా ఇబ్బందిగా పడుతూ ఏం లేదు కానీ ఒక్క 500 రూపాయలు మాకు అప్పుగా ఇస్తే మేము ఇంటికి వెళ్ళినాక మీకు మనీ ఆర్డర్ చేస్తాం, లేకపోతే మీ బంధువులు ఉన్నారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇచ్చేస్తారని అడగగా జుట్టు చూసి అటు చూసి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే సరే చూద్దాం, అనమైతే తిన్నాక చూద్దాం అన్నారు. ఇంకా భార్య భర్తలకు ఏం మాట్లాడుకుంటూ తెలియదు, ఇద్దామా వద్దా అన్నట్టు వాళ్ళు అష్ట కష్టంగా ఒక 500 రూపాయలు ఇచ్చారు. ఆ 500 రూపాయలు ఇస్తే అప్పుడు మా బాబుకు 6 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులో ఈయనకు టికెట్ ఏం లేదు అనుకొని మేము మా బాబుకు టికెట్ తీసుకోలేదు. ఇద్దరికి సరిపోయింది టికెట్. పాప చిన్న 3 సంవత్సరాలు, ఇక 6 సంవత్సరాలే కదా వీడు కూడా చూడాడు అనుకొని వాడికి టికెట్ తీసుకోలేదు. టికెట్ తీసుకోకుండా పోయి రైలు ఎక్కి కూర్చున్నాడు. టీటీ వచ్చిండు, ఈ బాబుకు వయసు ఎంత అన్నాడు. ఇంకా మనం అబద్ధం ఆడవలసిన అవసరం లేదనుకో నేనేమన్నా అంటే 6 సంవత్సరాలండి అన్న. మరి టికెట్ తీసుకురా అంటే ఇంకా ఒకరు తీసుకోలేదు. తీసుకోకపోతే బండి 1100 ఫైన్ కట్టి బాబుని తీసుకొని మీరు పోండి, లేకపోతే మీరు చేరుకోరు. పరిస్థితి ఒక్కదాని మీద ఒకటి అట్లా జరిగి చాలా కష్టంగా అక్కడి నుంచి ఆయనకు ఏదో టికెట్ తీసుకున్న పిల్లలు ఏమన్నా తింటారేమో అని ఒక 100-200 జేబులు ఉండే, ఇంతకంటే ఎక్కువ లేదయ్యా, నాకున్నదంతా ఇప్పుడే పైన కొండ మీద నీళ్ళు దోపిడీ చేసి వస్తున్నాను నేను, ఇక ఏం చేసినా మీ ఇష్టం, ఆ దేవుందయ్యా అనుకొని ఆ టీటీకి బతిలాడగా ఆ దగ్గర 120 రూపాయలు కూడా ఆయన తీసుకున్నాడు. ఇక అనుకున్నాం మనం టికెట్ తీసుకుంటే ఒక 60 రూపాయలు ఉన్నాయి, ఇంకొక 60 రూపాయలు అయినా ఉండు మన దగ్గర, కానీ ఏమో ఇట్లా జరుగుతుందని ఒకదాని మీద ఒకటి జరుగుతుంది. ఆ ఉన్న 120 కూడా పోయినాయి. ఇక ఏం లేదు, ఇక ఎట్లా పోయినామో పేరు మీద వదిలేసి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అదొకటి మైండ్లో తొలగటం. ఇక ఇంట్లో పరిస్థితి ఒకటి బాగలేదు. ఇక 15 రోజుల దాకా ఇటు చేసుకొని అటు చేసుకొని ఇక 15 రోజుల తర్వాత మళ్ళీ ఈ విషయానికి వచ్చినాం. ఏమని ఒక బాటిల్ తీసుకురాయ్యా, సరింత దాగి పిల్లలకి ఇంత పోసి చచ్చిపోదామని ఆ 15 రోజుల్లో కూడబెట్టిన ఆ డబ్బులు, ఆ రోజు మొత్తం పుట్టిన ఆ డబ్బులు 50 రూపాయలు ఆయనకి ఇచ్చాను. ఇసం బాటిల్ తీసుకున్నాం. ఆ బాటిల్ తీసుకురావడానికి తీసుకొస్తాను డబ్బులు తీసుకొని పోయిండు, కానీ ఇసం బాటిల్ తీసుకొని రాలేదు. రాకపోయేసరికి నాకేమైందంటే భయం, చాలా భయమైంది. తాగి ఎక్కడైనా పడిపోయిందా, వీళ్ళెందుకు చంపాలి, వీళ్ళ తల్లిదండ్రులు బాగా గురువులే కాబట్టి ఆమె ఎట్లయినా బతుకుతుంది, కానీ నేనే కదా సమస్య అని చెప్పి ఈయనేమన్నా తాగి ఆయన పడిపోయిందా, ఓ దేవుడా ఇప్పుడు నేనేం చేయాలి, ఈ సీటులో నేనేడ పోయి ఎత్తుకోనని ఒకటే ఏడుపు. 4 గంటలకు పోయిన మనిషి 6 గంటల దాకా రాలేదు, 8 గంటల దాకా రాలేదు, రాత్రి 10 గంటల దాకా రాలేదు, 11 గంటల దాకా రాలేదు. అప్పటిదాకా ఆ మిషన్ కుడుతున్నా, అప్పటిదాకా వస్తాడేమో అని 1 గంట అయింది, అప్పటిదాకా రాలేదు. అప్పుడు కొంచెం ఆట ఒరిగి ఈ చేయి మీద ఒక బాబును, ఈ చేయి మీద బాబును, మెత్తలేవు నా చేతిలో వాళ్ళకి మెత్త పండబెట్టుకొని ఒకటే ఏడుస్తుంది. నేను బాగా విగ్రహాల దుక్కురాన్ని కదా, పూజ చేసేదాన్ని కదా, ఇక ఒక్కొక్క దేవుని పేర్లు పెట్టి నా ఇంటి నిండా పటాలు ఉండే, దీపారాధన ఉండే, అన్నీ ఉండేవి. నీకు ఇన్నిసార్లు కొబ్బరికాయలు కొట్టినయ్యా, నీ దగ్గర ఎన్నిసార్లు వచ్చినాయ్యా, నువ్వు ఎంత చేసిన కదయ్యా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, నన్ను ఆదుకునేవాడేవాడు, అయ్యా నా భర్త తాగి పడిపోయిందా, లేకపోతే ఏమైందయ్యా, అయ్యా అట్లా కాకుండా ఒకరైనా కాపాడండి అయ్యా అని అట్లా ఒక్కొక్క దేవుని పేరు చెప్పుకుంటూ ఏడుస్తూ, పిల్లల వైపు చూస్తూ ఏడుస్తూ ఆ రాత్రి అలా గడిచిపోతుంది. నిద్రలేదుగా రాత్రికి నాకే ఆ సమయం ఎప్పుడు 3-3:30 అవుతుంది. టైం చూస్తున్నాం, ఆ పటాల వైపు చూస్తున్నాం, ఈ పిల్లల వైపు చూస్తున్నాం, ఇక ఏడుపు మొదలు పెట్టినాం. ఏడుపు ఆగట్లేదు. ఇక ఈయన ఎక్కడైనా తాగి ఎట్లా చూడాలి, నీ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలి, ఈ పిల్లలని ఎట్లా పోషించాలి. ఇప్పుడు ఆయన ఏదో తాగుతున్నా
పెట్టిన, నా ఇంట్లో ఎన్ని ఫోటోలు ఉన్నాయో అన్ని దేవుళ్ళని పేరు పేరున పిలిచిన, నా కుల దేవతలకు పిలిచిన, నా తెలియని దేవతలకు పిలిచిన, తెలిసిన దేవతలకు అన్నిటికీ పిలిచిన. మళ్ళీ లాస్ట్కి ఆఖరికి ఒక్కరు కూడా పలకరా, ఒక్కరు కూడా నాకు సమాధానం ఇవ్వరా. బలగంపేటని సార్లు వచ్చిన, షిరిడీని సార్లు వచ్చిన, తిరుపతిని సార్లు వచ్చిన, రంగూన్లైన సార్లు వచ్చిన, అక్కడ 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 నేను ఎన్ని యాత్రలు పోయినానో, ఎక్కడెక్కడ నా చేతులు ఎత్తి మొక్కినో, ఎక్కడెక్కడ నా పిల్లల యొక్క తలనిలాలు ఇచ్చినో అన్నిటికీ గుర్తు తెచ్చుకొని వరుసగా వాళ్ళని పిలవడం, పిల్లల సైడ్ చూసి ఏడవడం, వాళ్ళని పిలవడం, నా పిల్లల సైడ్ చూసి ఏడవడం. అట్లా అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇంకెవరికి మొక్కను, ఇంకెలా మొక్కను, ఇంకేం చేయలేను. ఈ పరిస్థితి నేను ఎలా ఎదుర్కోగలనని ఏడుస్తూ ఉన్న 4 గంటల సమయం కావచ్చు, ఇంకొక 2 గంటలు అయితే తెల్లారుతుంది. ఆ సమయంలో నాకు అందరినీ పిలిచి అలసిపోయి ఆఖరికి ఒక మాట ఏమన్నానంటే, అవును మీరు మాట్లాడట్లేదు కదా, మరి నేను మొక్కినాను కదా, నిజంగా దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే నేను ఇన్ని రోజులు ఎలా బతుకుతాను? నా తల్లి గర్భంలో నన్ను సృష్టించిన దేవుడు ఉంటాడు, నన్ను పుట్టించిన దేవుడు ఉంటాడు. నిజంగా నా తల్లి గర్భంలో నన్ను పుట్టించిన దేవుడు ఉంటే నన్ను ఆదుకోవాలి. ఇన్ని రోజులు నన్ను నడిపించిన దేవుడు అంటూ ఉంటే నన్ను ఆదుకోవాలి. జీవితాంతమే నా దేవునికి సేవ చేసుకుంటూ బ్రతుకుతానని గట్టిగా బిగ్గరగా నా పిల్లల ముఖం వైపు చూసుకొని, నా తృప్తిగా ఏడ్చుకొని పిలిచి, ఇక నేను ఇంకేం చెప్పలేదు. ఇక ఒక్కరైనా మాట్లాడాలి. నాకు కట్టుకున్న భర్త అట్లయిపోయిండు, పిల్లలు చూస్తే చిన్న పిల్లలు అయిపోయారు. నా తల్లిదండ్రులు చూస్తే ఒక లెవెల్లో ఉన్నారు, నా అత్తగారి స్థితి చూస్తే ఇంకొక పరిస్థితి ఉన్నాడు. ఇక నన్ను ఆదుకోవడానికి ఎవ్వరు లేరుగా అని చెప్పి ఆఖరికి అలాగే పిల్లల వైపు చూస్తున్నాను. సమయం చూస్తే 4:30 అవుతుంది. ఎందుకంటే ఆ సమయం చూస్తున్నా, ఎందుకంటే వస్తాడేమో, ఏమైనా కప్పులు వస్తుందేమో. ఆ తలుపు దగ్గర వేసిన సమయం చూస్తున్నా, పిల్లల వైపు చూస్తున్నా, ఆ పటాల వైపు చూస్తున్నా. ఇక రాత్రంతా ఏడిపోయి అలా జరిగిన తర్వాత 4:35 నా తలుపు గడి కొట్టిన సౌండ్ వచ్చింది. అప్పుడు దిక్కున లేచిన పిల్లలకు ఆ పక్కకు సరిపేసి, అంటే వచ్చింది ఇప్పుడు, అయ్యగారికి ఇప్పుడు తెల్లారినట్టుంది, వచ్చింది ఇప్పుడు అనుకొని దక్కున లేచి నిలబడితే అక్కడ తలుపు తీయగానే ఈ పాయిజనిజం పాటు తీసుకురావడానికి పోయినైనా లేడు, కానీ ఎవరో కొత్త వ్యక్తి, తెల్లటి దుస్తులు ధరించుకున్న వ్యక్తి నిలబడ్డాడు. ఇది నిద్రపోయి చూసింది కాదు, నిజంగా నేను చూసింది. తెల్లటి దుస్తులు ధరించుకున్న వ్యక్తి నిలబడ్డాడు. తలుపు కొట్టిండు, అటు తిరిగి నిలబడ్డాడు. ఎవరయ్యా అన్నాను. నువ్వే కదమ్మా, నన్ను పిలిచావు కదమ్మా అన్నాడు. అయ్యా, నీలాంటి బంధువులు కానీ, మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేరయ్యా, నువ్వెవరో నాకు తెలియదు. పక్కింటి తలుపు కొట్టపోయి నా ఇంటి తలుపు కొట్టావేమో, నేను నిన్ను పిలవలేదయ్యా. అమ్మా, నీ తల్లి గర్భంలో సృష్టించిన దేవుడు అంటూ ఉంటే రావాలన్నావు కదా, ఇన్ని రోజులు నిన్ను భూమి మీద నడిపించిన దేవుడు అంటూ ఉంటే రావాలన్నావు కదా, ఆ దేవునికి నువ్వు జీవితాంతం సేవ చేస్తానని ఆ దేవునికి మొక్కుతానన్నావు కదా,
నేనేనమ్మా. అయ్యా, నువ్వెవరో నాకు తెలియదు. నేనమ్మా, యేసు ప్రభువుని. యేసు ప్రభువుని. అయ్యా, నీ గురించి నేను ఎప్పుడు వినలేదు, నిన్నెప్పుడు నేను మొక్కలేదు, నీ గురించి నాకేం తెలియదయ్యా. ఇసంబాటు నా భర్త తీసుకొస్తే తాగి చచ్చిపోదామని ఎదురు చూస్తున్నాను. ఇంకా నేను నా ఇంట్లో కూర్చోబెట్టుకొని పూజ చేసేంత ఓపిక సమయం కూడా నాకు లేదయ్యా. అయినా నేను ఎప్పుడు కొబ్బరికాయ కొట్టలేదయ్యా. నేను నీకు ఎప్పుడు కొబ్బరికాయ కొట్టలేదు, నీకు ఎప్పుడు నేను పిలవలేదు. అమ్మా, అమ్మా, నువ్వు ఎవరిని నీ పరిస్థితి గురించి చెప్పుకోవు, ఎవరి దగ్గర అడగవు అన్నప్పుడు నేనన్నా కదా, అయ్యా నువ్వు కళ్ళు బయట నిలబడి మాట్లాడుతున్నావు, ఆ పక్కింట్లో ఎవరైనా వింటే ఆ ఉన్న కాస్త పరువు కూడా నాదే పోతుంది, కానీ నువ్వు రాయ్యా లోపలికి వచ్చిరా, లోపల కూర్చొని మాట్లాడరాయని. నేను మిషన్ కుట్టే ఒక చిన్న స్టూల్ ఉంది, ఆ స్టూల్ మీద ఆయన కూర్చున్నాడు. నేను దీంట్లో కూర్చో, అదే ఉంది, నా ఇంట్లో కుర్చీ కూడా లేదు, అదే స్టూల్ ఉంది, నేను మిషన్ కుట్టే స్టూలు. ఆ స్టూల్ మీద కూర్చున్నాడు. కూర్చొని ఇప్పుడు చెప్పయ్యా, అమ్మా నాతో రా, నీకు సమస్తం ఇస్తాను, నాతో రా, నీకు సమస్తం ఇస్తాను అన్నాడు. అయ్యా, నాకు సమస్తం ఇస్తావా? నా కష్టాలని పోతాయా? నువ్వెవరు? నువ్వు యేసు ప్రభు అంటున్నావు. నేను ఎలా మొక్కాలో నాకు తెలియదు, నీకు ఎలా పూజ చేయాలో నాకు తెలియదు, నాకేం తెలియదు అయ్యా అని చెప్పినప్పుడు, అమ్మా నాతో రాని చెప్పు. ఆయన వేసి నిలబడి బయటికి వెళ్ళి నాతో రామన్నాడు. ఇక్కడి నుంచి ఇట్లా తిరిగి అదిగో వేప చెట్టు మేమున్న ఇంటి మూల మీద ఉంది చెట్టు. ఆ చెట్టు దాకా పోయిండు. చెట్టు దాకా నేను వెనక ఆయన ముందు, నేను వెనక ఆయన ముందు నడుచుకుంటూ అంత దూరం పోయిన తర్వాత నాకు ఏమైనా గుర్తుకొచ్చిందంటే, అయ్యా నేను నీతో మాట్లాడుకుంటూ అలాగే వచ్చినాను, పిల్లలు ఇంట్లో పడుకున్నారు, నేను ఏరే వాళ్ళ బట్టలు నేను తెచ్చి కుడతాను, ఆ బట్టలు ఎవరైనా ఎత్తుకొని పోయిర్రు అనుకో, తిరిగి నేను వాళ్ళకు డబ్బులు ఇవ్వడానికి కూడా నా దగ్గర లేవయ్యా, ఒక్క నిమిషం నేను ఆ తలుపు అలా వేసి వస్తాను, ఒక్క నిమిషం అయ్యా అని చెప్పి నిలబడ్డాను. నిలబడితే ఆయన అన్నాడు, అమ్మా ఇదే దారిగుండా ఇట్లా మళ్ళీ ఇట్లా పైకి పళ్ళు నేనున్న ఇంటికి ఆయన నాకు చూపించిన అడ్రస్ అని చెప్పిన తర్వాత నేనన్నాను, అయ్యా అవునా తెలియదయ్యా అంటే, అమ్మా విజయలక్ష్మి తెలుసా అన్నాడు. విజయలక్ష్మి ఎవరో నాకు తెలియదయ్యా. విజయలక్ష్మి అక్క, ఆమె నా దగ్గరికి వస్తుంది, ఆమెతో రా అంటే, ఆమె ఎవరో నాకు తెలియదయ్యా అని చెప్పినప్పుడు ఒక టీవీలో ఒక మ్యాపు, ఒక బొమ్మ కనబడ్డట్టు ఆమె రూపము, ఆమె బైబిల్ ఇలా పట్టుకొని ఆమె నిలబడ్డది. నల్లటి బైబిల్ ఇలా పట్టుకొని ఆమె ఇట్లా నిలబడ్డప్పుడు, అయ్యా బుక్ పట్టుకున్నాను నేను ఎప్పుడు చూడలేదయ్యా, ఈ బుక్ పట్టుకున్నాను నేను ఎప్పుడు చూడలేదయ్యా అని చెప్పి ఆయనకి చెప్పినాక, అమ్మా ఆమె నా దగ్గరికి వస్తుంది, ఆమెతో రా అని చెప్పి, లేదయ్యా నేను నీ అంటేనే వస్తాను, నేను నీ అంటేనే వస్తాయా అని చెప్పి అంత దూరం పోయి ఒక్క అడుగు వెనకకి వేసి, ఇప్పుడే వస్తా ఒక్క నిమిషం అయ్యా అని చెప్పి ఇట్లా మళ్ళీ చూసేసరికి లేదు. అక్కడి నుంచి వచ్చి కూర్చొని ఈ విజయలక్ష్మి ఎవరు, ఈ విజయలక్ష్మి ఎవరు నాకైతే తెలియదు. ఇదిగో ఆమె ఏ ఇంట్లో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా
ఇదిగోండి నేనున్న ఇంటికి మెట్లు ఉన్నాయి లైన్లు. నేను ఇదిగో ఈ మెట్టు మీద కూర్చుంటాను. ఆమె నా పై మెట్టుకైనా కూర్చోవాలి, లేక నేను కూర్చునే కింది మెట్టుకైనా కూర్చోవాలి. అప్పుడు నేను యేసు ప్రభు వచ్చి నాతో మాట్లాడిపోయిన మాట నిజమని నమ్ముతాను. లేకపోతే అందరు ఏమనుకుంటారు, నాకు ఆయన కనబడ్డాడు, మాట్లాడాడు, పోయాడు. ఎవరైనా చెప్తే కళ వచ్చిందేమో, లేకపోతే ఏమైనా కళలో జరిగిందేమో అనుకుంటారు. కానీ నేను నిజంగా చూసిన, నిజంగా నడిచిన, నేను పడుకొని లేదు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఏంది ఇది, ఏం జరిగింది, ఇది ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇష్టం తీసుకొని వస్తాను చెప్పిపోయింది చూడు మనిషి, తెల్లారి దగ్గర రాలే. ఆ మనిషి గురించి మర్చిపోయినా కానీ ఇప్పుడు ఇది నాకు జరుగుతుంది. నా దగ్గరికి వచ్చిన యేసు ప్రభు గురించి జరిగింది. నీవెవరని అడిగినా యేసు ప్రభు ఉన్నాడు, ఆ తర్వాత నాతో రమ్మన్నాడు, సమస్తం ఇస్తానన్నాడు. ఆ మాటలే గుర్తు చేసుకుంటూ నేను ఆ మెట్ల మీద కూర్చున్న తర్వాత అప్పటికి టైము 5:30 అవుతుంది. 5 నుంచి 5:30 మధ్యలో నేను ఆ మెట్ల మీద వచ్చి కూర్చున్న ఒక్క 5 నిమిషాలకే ఒక ఆడ మనిషి వచ్చి నేను కూర్చున్న మెట్టు కింద కూర్చుంది. నేను పై మెట్టు మీద కూర్చుంటే ఆమె వచ్చి ఆ మెట్టు మీద కూర్చుంది. నేనేమనుకున్నా, ఈ విజయలక్ష్మి అక్క ఎవరో, నేను ఈ మెట్టు మీద కూర్చున్నా, ఆమె ఈ పై మెట్టు మీదనే వచ్చి కూర్చోవాలి, లేకపోతే కింద మెట్టు మీదనే కూర్చోవాలి. ఇక్కడ వస్తే నేను ఆమెను గుర్తుపడతా. కానీ నిజంగా యేసు ప్రభు నా దగ్గరికి వచ్చిండని నిర్ధారణ నమ్ముతలేదు. లేకపోతే నా మాట ఎవరు నమ్మరని నా మనసులో నేను అనుకొని వాడు కూర్చున్న 10 నిమిషాలకి ఒక ఆడ మనిషి వచ్చి ఆడ కూర్చోగానే, అక్క నీ పేరు విజయలక్ష్మి కదా అన్న. నా పేరు నీకంటే తెలుసమ్మా అని ఆమె అన్నది. అన్న తర్వాత, అమ్మా నువ్వు యేసుప్రభు చర్చికి వెళ్తావా? వెళ్తానమ్మా అన్న. అయితే నీ యేసు ప్రభు ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందు నా దగ్గరికి వచ్చిండమ్మా. నీ యేసు ప్రభు నాతో మాట్లాడిండమ్మా. అమ్మా ఏమంటున్నావు నువ్వు? ఆమె అనేది నాతో, ఏమంటున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? యేసు ప్రభు ఏంటి నీ దగ్గర రావటం ఏంటిది? అవునమ్మా నిజం, నేను ఇప్పుడు కూడా మీ ముందు చూస్తున్నట్టే మాట్లాడుతున్నాను నా ప్రభును. అక్క అట్లా అన్నప్పుడు, అవును యేసు ప్రభు వచ్చింది నిజమే, ఈమెనే విజయలక్ష్మి అక్క. అక్క నువ్వు చర్చికి వెళ్తావంట, నువ్వు వెళ్ళే చర్చికి నీతో నాకు రమ్మన్నాడు, అక్కడ నాకు సమస్తం ఇస్తానన్నాడు అక్క. అంటే అమ్మా నీ ఇంటికి యేసు ప్రభు వచ్చిందంటే నీకేదో సమస్య ఉంది, సమస్య ఉన్న దగ్గరనే యేసు ప్రభు వస్తాడంటే, ఇక ఈమె చెప్తే ఊరంతా నా విషయాలని ప్రచారం చేస్తుంది. కాబట్టి నేను ఈమెకి నా విషయము ఏమీ చెప్పను. కాదమ్మా వచ్చిందన్నమాట. లేదమ్మా నీకు ఏదో చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటేనే వస్తాడు యేసు ప్రభు అని చెప్పి 2 సార్లు అడిగేసరికి 3వసారి మళ్ళీ నేను ఏ సమస్య లేదన్నానుకో, మళ్ళీ నేను అబద్ధం ఆడుతున్నా అన్న సంగతి నాకు తెలుసు. కానీ ఇంకా అబద్ధం మీ దగ్గర ఆడలేదేమో. ఖచ్చితంగా యేసు ప్రభు సమస్య ఉన్న దగ్గర వస్తుందని, నిజంగా యేసు ప్రభు వచ్చిండు కదా, ఈమె ఇంత ఖచ్చితంగా అడుగుతుందంటే ఇక చెప్పాలి నా విషయం. అమ్మా నా పరిస్థితి ఇట్లా, రాత్రి నా భర్త 50 రూపాయలు ఇచ్చి నేను పంపించిన ఇసం బాటిల్ తీసుకున్నామని ఆయన ఇప్పటిదాకా తీసుకొని రాలేదు. ఈ ఇసం బాటిల్ తీసుకుని అయ్యా పిల్లలకి ఇంత పోసి మనం ఇద్దరం తాగి చచ్చిపోదాం అనుకొని పంపించిన, మరి ఆయన ఎక్కడ తాగి పడి ఉన్నాడు, ఏ కబురు వస్తుందో నాకు తెలియదు. కానీ ఈ మధ్యలో ఇదిగో యేసు ప్రభు వచ్చి ఇలా మాట్లాడాడు నాతో అని చెప్పినప్పుడు ఆమె అప్పుడే మోకరించి పెద్దగా కేకేసి ఏడ్చి దేవుడికి ప్రార్థించింది. ఇన్ని సంవత్సరాల నుండి సేవిస్తున్నా నా గుమ్మాన్ని తొక్కలేదు ప్రభువా. ఒక విగ్రహారాధనలో ఉన్న ఈమె ఇంటికి వచ్చి నువ్వు కూర్చొని నా పేరు చెప్పి నన్ను చూపించి నువ్వు మాట్లాడి నన్ను గుర్తు చేసుకున్నావా ప్రభువా అని ఆమె పెద్దగా
కేకేసి ఏడ్చి ఆమె ప్రార్థన చేస్తుంటే ఇవేంటి ఏడ్చుకుంటే ఇట్లా మాట్లాడుతుంది. నాకు ప్రార్థన తెలియదు, యేసుప్రభు గురించి తెలియదు, చర్చి గురించి తెలియదు, పాటలు పాడేది తెలియదు, వాక్యం తెలియదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే యేసుప్రభు ఎవరో ఆయన వచ్చి పరిచయం చేసుకునేంత వరకు యేసుప్రభు గురించి నాకు తెలియదు. అప్పుడు ఆమెతో కలిసి ఆ రోజు చర్చికి వెళ్ళి ఉన్నారు. చర్చికి వెళ్తే జనాలు ఎవరు లేరు, పాస్టర్ గారు ఒకరే ఉన్నారు. ఆమె ఏదో మాట్లాడింది. ఇక నేను ఇలా సంగతి ఇట్లా జరిగిందయ్యా అని చెప్పిన. ఇంకప్పుడు ఆయన ప్రార్థన చేసిండు, పంపించిండు. తెల్లారి రండమ్మా, ఉపవాస ప్రార్థన ఉంది శుక్రవారం, తెల్లారి రండి, శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంది, ప్రార్థనలో పాల్గొందండి అని. ఇప్పుడు ఆయన వైపు చూస్తుంటే నా కండ్లన్నీ ఎటున్నాయండి. నాకు పిలిచింది ఈ అబ్బాయి కాడు, పాస్టర్ గారు యవనస్తుడుగా ఉన్నాడు, ఈ అబ్బాయి కాడు. నాకు తెలిసింది ముసలాయన. ఆయన వెంటకి ఎట్లా ఇక్కడ దాకా ఉన్నాయి. ఆయన తెల్లటి బట్టలు వేసుకున్నాడు, ఆయనను ముట్టుకుంటే మాసిపోయేటట్టున్నాడు, ఆయన కళ్ళు మెరుస్తున్నవి, ఆయన ఎంత అందంగా ఉన్నాడు, మెరిచిపోతున్నాడు. ఆయన నన్ను పిలిచింది, నువ్వు ఈ అబ్బాయి దగ్గరికి తెచ్చిన ఇందాక నాకు పిలిచిన ఆయన దగ్గరికి ఆయన ఉంటానన్నాడు. ఇక్కడ నీ ఎంట రాను, ఎక్కడికి పోతావో అక్కడ నేను ఉంటానన్నాడు ఆయన. ఆయన దగ్గర తెకుండా నాకు ఈ అబ్బాయి దగ్గర తెచ్చినావు. నాకు ఆయనే కావాలి, నాతో మాట్లాడే చూడు, ఆయనే కావాలి. నీ పేరు చెప్పిండక నీకు తెలుసు ఆయన ఎక్కడ ఉంటాడు. నువ్వు చెప్పట్లేదు, నువ్వు ఏదో పిల్లగారి దగ్గర తీసుకొచ్చి నాకు నిజం. నా ప్రభు మాట్లాడిన రోజు ఆ అక్క తీసుకెళ్ళిన దగ్గర ఆమెతో ఇలా వాదించాను. వాదించినప్పుడు ఆమె ఆమెతో అరిసి అరిసి వాదించి ఇక ముక్కున్నాక ఆమె, అమ్మా నీ దగ్గరికి వచ్చేది ప్రభు దేవుడు, ఎక్కడ శ్రమ ఉంటుందో అక్కడ నా ప్రభు వస్తాడమ్మా. నీ దగ్గరికి వచ్చింది ప్రభు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళటానికి నడిపించేది వీళ్ళేనమ్మా, మాస్టర్లు వీళ్ళు నడిపిస్తారు. వీళ్ళే ఆయన దగ్గరికి మనం వెళ్ళడానికి నడిపిస్తారు. ఈయన దగ్గరికి పోతేనే ఆయన దగ్గరికి మనం పోతాం. ఇప్పుడు నాకు చూపించినప్పుడు నా దగ్గరికి వచ్చినావు కదా, అలాగే నేనేం చేస్తున్నానంటే ఇదిగో ఈ పాస్టర్ గారిని చూపిస్తున్నాను. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేస్తారంటే నీకు ఆయన దగ్గర తీసుకెళ్తాడు. ఎవరి దగ్గరికి? నీ దగ్గరికి వచ్చి చూడు, యేసు ప్రభు ఆయన దగ్గరికి ఈయన తీసుకెళ్తాడమ్మా అని చెప్పి నాకు బాగా సంజాయించింది. శుక్రవారం పోదాం, శుక్రవారం పిలిచిండు కదా, అయితే శుక్రవారం వస్తాడేమో ఆయన, అందుకని ఈయన పిలిచాడు. నా దృష్టి ఏముంది, నాదే తలుపు తట్టిన వ్యక్తి నా దగ్గరికి రావాలి, ఆయనతోనే నేను మాట్లాడాలి, ఆయన తప్ప నాకెవరు సరిపోదు అని నా ఆలోచన ఆయనతో ఉంది. శుక్రవారం పోయినా ఇలాగే మనలాగే కొద్దిమంది కూర్చున్నారు. కొద్దిమంది ఆడ కూర్చున్నప్పుడు నా దృశ్యం ఉంది. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తున్నప్పుడు కొద్దిమంది మనుషులు కూర్చున్నారు. నా బొట్టు ఇంత పెద్దగా ఉంటుంది, ఎందుకంటే నేను చాలా భక్తిపరురాలు. లోకంలో ఉన్న భక్తి అంత నాదే అనుకొని అంత భక్తి చేసేదాన్ని. బొట్టు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గంధం ఎందుకంటే నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా కదా, దేవుని దగ్గరికి వెళ్తున్నా కాబట్టి ఇంట్లో దీపం ముట్టించుకొని అప్పటిదాకా తెలియదు నాకు, అప్పటిదాకా తెలియదు. ఆ రోజు చర్చికి వెళ్ళి చూస్తుంటే అందరి ముఖాల బొట్టు లేదు, కానీ నా ముఖం మీద ఇంత పెద్ద బొట్టు కనబడుతుంది. అప్పుడు అనుకున్నాను, నేను ఏమనుకున్నాను తెలుసా, ఏంటి వీళ్ళందరికీ లేదు, నాకుంది. నా ముఖం మీద నేను చూసుకొని చాలా తలకాయ కింద ఉంచుకుంటున్నాను. సిగ్గు అనిపిస్తుంది నాకు, వాళ్ళకు లేనిది నాకుందని సిగ్గుపడుతున్నాను. వీళ్ళ దగ్గర లేదు, ఏం లేదు, వీళ్ళు చాలా సాధువుగా కూర్చున్నారు, వీళ్ళు చాలా క్రమం కూర్చున్నారు. అక్కడ
నిలబడి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడటం ఎప్పుడైపోద్ది, ఎప్పుడు వస్తాడు ఆయన, ఈయన మాట్లాడటం ఎప్పుడైపోద్ది, ఆయన ఎప్పుడు వస్తాడు, ఎవరు నా తలుపు తట్టి నన్ను పిలిచిన ఆయన ఎప్పుడు వస్తాడని చూసి శుక్రవారం ఉపవాస ప్రార్థన అయిపోయింది. అందరు ఆఖరికి ముందుకొచ్చి దైవజనంతో ప్రార్థన చేయించుకుంటున్నారు. నేను పోయి వెనకాల నిలబడ్డా. ఎందుకంటే ప్రార్థన ఏంటిదో నాకు తెలియదు. అంతమంది నిలబడ్డ వాళ్ళ మంది ఉన్న జనాలు అంతా నిలబడితే వాళ్ళందరినీ పక్కకు చేసి వచ్చి నా తల మీద చేయి పెట్టి ప్రవచించిండు. ఏమని అంటే, కొనేలిని అభిషేకించినట్టు నేను అభిషేకిస్తున్నాను, నువ్వు నా సొత్తువు, నిన్ను నా నామంలో వాడుకోబోతున్నానని ప్రవచనం వచ్చింది. ఆ రోజు యేసు ప్రభు కలిశాడని, నా ఇంటికి వచ్చాడని చెప్పినప్పుడు ఆమె అక్కడ అట్లా మాట్లాడింది. ఇప్పుడు ఈయన వచ్చి నా నెత్తి మీద చేయబెట్టి ఈయన కూడా ఏదో కొనేలి అంట, వాడుకోబోతున్నానంట, అభిషేకించుకుంటున్నాను, ప్రతిష్ఠించుకుంటున్నాను అంటున్నాడు. ఇవేంటిదో నాకు అర్థం కావట్లేదు ప్రభువా. ఇట్టే చేతులు జోడించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు చచ్చిపోవటానికి ఇసం తెచ్చుకుందామని పంపించిన ఆ వ్యక్తి కూడా ఇంటికి రాలేదు. నువ్వు కూడా కనబడట్లేవు. పాయిజన్ తీసుకురావడానికి పోయిన వ్యక్తి 4 రోజుల దాకా రాలేదు. కానీ ఎంతవరకు ఈ యేసు ప్రభు నా ఇంటికి రావటం, తలుపు తట్టడం, వినగజేయటం, ఇది నా అన్య జీవితంలో ఉన్నప్పుడు నా ప్రభు నాతో, లోకంలో ఉన్న నాతో, లోకానుసారంగా జీవిస్తున్న నాతో మాట్లాడిన, ప్రభు సన్నిధికి రాకముందు ప్రభు నన్ను దర్శించి మాట్లాడిన మాటలు నా జీవితాన్ని ఇంతవరకు నన్ను లోకంలో నుంచి దేవుడే, ఆ దైవ మానవుడే, ఆ యేసు ప్రభువే నా తలుపు తట్టి నా ఇంటిని దర్శించి నన్ను పరిచయం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు చిత్తమైతే ప్రభు నాకు కలిసిన తర్వాత, ప్రభు నా ఇంటికి వచ్చి నన్ను కలిసిన తర్వాత నా జీవితంలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో, ఎన్ని మలుపులు తిప్పాడో ఆ మాట ప్రభు చిత్తమైతే వచ్చే ఇంకొక కార్యక్రమంలో మిగతా భాగం చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.